నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలో ఎండలు విపరీతంగా, ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు, చిరుజల్లులు కురవడంతో చల్లని గాలులు ఆహ్లాదిస్తున్న ప్రజానికం. ఎంతోమంది బాలికల భవిష్యత్తుకు పాఠాలు చెప్పి మార్గదర్శకురాలుగా నిలిచిన మహిళా లెక్చరర్. రాజకీయ ఒత్తిడికి బలి కాలేజీ గేటు వద్ద కన్నీరు పర్యటమైన మహిళా లెక్చరర్. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన అధికారులు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో భక్తి శ్రద్ధలతో నరదృష్టి, షష్ఠిపూర్తి, ఆరోగ్య సమస్యలను దూరం చేసే అశాంతి ప్రక్రియలు, సూర్య నమస్కార శాంతి హోమాలు నిర్వహించిన శ్రీ కార్తికేయ శర్మ. నంద్యాలలో స్టిక్కర్ లేకుండా ఎల్ఈడి లైట్లతో తిరుగుతున్న వాహనాలు. ఎల్ఈడి లైట్లతో వాహనాలు యథేచ్ఛగా ప్రయాణం, నరకంగా మారిన రాత్రి ప్రయాణం. నంద్యాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రజలలో చైతన్యం కల్పించడానికి అవగాహన ర్యాలీ ప్రారంభించిన డిఎంహెచ్ఓ వెంకట్రమణ. గత కొద్ది రోజులుగా నంద్యాల పట్టణంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లు వెలబెలబోయాయి. అయితే ఈరోజు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని చిరుజల్లులు కురవడంతో పాటు చల్లని గాలులు వీయడం ప్రారంభమైంది. దీంతో పట్టణంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుజల్లులు పడడంతో వాహనదారులు తడిసి ఎండ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు బయటకు వచ్చి చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. ఎండల వేడితో అలసిపోయిన ప్రజలకు ఈ వాతావరణ మార్పు కొంత ఉపశమనం కలిగించిందని స్థానికులు తెలిపారు. మొత్తానికి చిరుచల్లులతో నంద్యాలలో ఏర్పడిన చల్లని వాతావరణం ప్రజలకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఎంతో మంది బాలికల భవిష్యత్తుకు పాఠాలు చెప్పి మార్గదర్శకురాలిగా నిలిచిన మహిళా లెక్చరర్ చివరకు రాజకీయ ఒత్తిడికి బలి కావాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా అదే కళాశాలలో విధులు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన ఆ లెక్చరర్ను రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుచరులకు ఉద్యోగం కల్పించేందుకు ఒకరిని తొలగించాల్సిందని పరిస్థితిని సృష్టించడంతో కళాశాల ప్రిన్సిపాల్ పై ఒత్తిడి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ప్రిన్సిపల్ ఆమెను ఇకపై కళాశాలకు రావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని విన్న వెంటనే ఆ మహిళా లెక్చరర్ తీవ్ర ఆవేదనకు లోనై కాలేజీ గేటు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. అటుగా వెళ్తున్న ఎంఆర్ కేబుల్ టీవీ రిపోర్టర్ ఆ లెక్చరర్ వద్దకు వెళ్లి ఏమి జరిగింది అని అడగగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ ఒత్తిడితోనే ఈ పరిస్థితి వచ్చింది. నేను ఎన్నో సంవత్సరాలు సేవ చేసినా ఈరోజు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన తన సేవలను గుర్తించాలని ఆమె చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. నమస్తే సార్, నా పేరు సుదేష్నాదేవి, ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ చేశానండి. నేను బాయ్స్ కాలేజీలో 2024-25లో చేశాను గెస్ట్ ఫ్యాకల్టీగా. అక్కడ రెగ్యులర్ సారు రిటైర్డ్ అయిపోయింటేను నన్ను అపాయింట్ చేసుకున్నారు. తర్వాత జూన్లో నన్ను డిస్టర్బ్ అయ్యాను సార్. తర్వాత జూలైలో ఇక్కడ గర్ల్స్ కాలేజీలో నాన్ శాంక్షన్ పోస్ట్లో అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల నాన్ శాంక్షన్ పోస్ట్ క్రియేట్ అయింది. ఆ నాన్ శాంక్షన్ పోస్ట్లోకి నేను జూలైలో అపాయింట్ అయ్యాను. ఇక్కడ రెగ్యులర్ సారు అండ్ నేను ఇద్దరం ఉన్నాము. తర్వాత రెగ్యులర్ సారు శాంక్షన్ పోస్ట్లో ఉన్న సారు ఆగస్టులో రిటైర్డ్ అయిపోయారు. సెప్టెంబర్లో వేరే సార్ని గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే నాన్ శాంక్షన్ పోస్ట్లో ఉన్నందుకు నీ జీతాలు కూడా రావమ్మా అన్న కూడా 8 నెలలు అవుతుంది సార్ నా జీతాలు రాక. అయినా కూడా సర్లే అనేసి నేను సైలెంట్గానే ఉన్నాను. శాంక్షన్ పోస్ట్లో సార్ ఉన్నారు కదా అని సార్కి బిల్లు పెట్టడం జరిగింది. సర్లేండి అనుకున్నాము. ఇక నాన్ శాంక్షన్ పోస్ట్లో 6-7 మంది దాకా ఉన్నాం సార్. అయినా కూడా సరే అనేసి అలాగే ఉన్నాము. ఇప్పుడు ఏమైందంటే నన్ను శాంక్షన్ పోస్ట్లోకి పెట్టి సార్ని నాన్ శాంక్షన్ పేర్లోకి లిస్ట్గా మార్చి ప్రిన్సిపల్ సారు నన్ను శాంక్షన్ పోస్ట్లో ఉన్నామ్మా, నీ ప్లేస్లోకి రెగ్యులర్ వాళ్ళు వస్తున్నారు, నీకు ఇంకా అర్హత లేదు, ఇక్కడ నీ ఉద్యోగానికి ఇక్కడ ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోమన్నారు.
సార్ ఏంది సార్ నాలో ఏం మిస్టేక్, నాన్ శాంక్షన్ పోస్ట్లో కదండి సార్ నన్ను తీసుకెళ్ళింది అంటే, నాకు ఫోన్లు వస్తున్నాయమ్మా పైనుంచి రాజకీయ పరంగా నాకు ఫోన్లు వస్తున్నాయి, నాకు నిన్ను తీసేయాలని అయితే అభ్యంతరం ఏమీ లేదు, నువ్వు అన్ని విధాలుగా కరెక్ట్ అయిన దానివే, ఇక్కడ మహిళా అయింది కూడా ఇక్కడ గర్ల్స్ కాలేజీకి నువ్వు సెలెక్ట్ అయిన దానివే, సార్ 5 నెలల ఎక్స్పీరియన్స్, నువ్వు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఏ రకంగా అయినా నువ్వు అన్ని సెలెక్ట్ అయిన దానివే, కానీ నాకు పైనుంచి అధికారం వల్ల నాకు ఇబ్బందిగా కలుగుతుంది, నువ్వు ఇదే అర్థం చేసుకోమ్మా, నేను నీకు ఏ హెల్ప్ చేయలేను, కాబట్టి నువ్వు రంజిత్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావో, స్పందనకి వెళ్ళి పిటిషన్ పెట్టుకుంటావో అది నీ ఇష్టం అమ్మా, నీ పరంగా అయితే ఏదీ లేదు నేను కూడా చెప్పగలను, ఎందుకంటే నువ్వు నాన్ శాంక్షన్లో అపాయింట్ అయినావు జూలైలో, సార్ వచ్చింది సెప్టెంబర్లో శాంక్షన్ పోస్ట్లో వచ్చాడు, సో నాకు కూడా తెలుసమ్మా, కానీ ఇక్కడ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా నేను, మీరు వెళ్ళి స్పందనకి కంప్లైంట్ ఇచ్చుకుంటారా లేకపోతే రంజిత్ భాష సార్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారా చెప్పుకోండి అని అంటున్నారు సార్. నేనైతే ఇక్కడ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి నన్ను తీసేస్తున్నాడు సార్, నాకు నా పోస్ట్కి ఏ అర్హత లేదని చెప్తున్నాడు సార్, నేను ఏ విధంగా నా అర్హతను కోల్పోయానో నాకు కావాలి సార్, నేను ఏ విధంగా దేనికి సమం గాను, అసలు నా పరిస్థితి ఏంటో నా పొజిషన్ ఏంటో నాకే అర్థం కాని స్థితిలో ఉన్నాను సార్, నాకు న్యాయం చేయాలా కోరుకుంటున్నాను సార్. రంజిత్ భాష సార్, కమిషనర్ సార్, మీరన్నా విని నా బాధను అర్థం చేసుకోండి. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్టీసీ బస్సు సమీపంలో నిర్వహించబడింది. మున్సిపల్ మరియు శానిటేషన్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయవద్దని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నంద్యాలను స్వచ్ఛందంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి ఆయువు లెక్కలు మారిన మార్పే రాదా మనలో, మనను కిరిబిక్కిరి చేసి తొక్కిన ప్రపంచపు వినాశనానికి ప్రధాన హేతువు ఈ ప్లాస్టిక్, మనుష్యుల స్వయంకృతానికి సమాధి పేర్చిన విషమీ కోస్ట్, నా లెక్కకు నేనొక్కడినే చేస్తే ఏమైందనుకుంటూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి చేసుకున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా కార్యక్రమానికి చేసుకున్నటువంటి అందరి మున్సిపల్ సిబ్బందికి మరియు సో అన్ని క్లీన్ చేయడం వల్ల ఈరోజు మనం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ వారం రోజుల పాటు విజయవంతం చేస్తాము. అదేవిధంగా మొదటి కార్యక్రమం రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ అనే భాగంగా మార్కెట్ విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 వారాలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ కార్యక్రమం అందరూ ప్రజల భాగస్వామ్యంతో నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ శ్రీ ఎడవల్లి కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ప్రాతకాల పూజలు, పారాయణాలు, జపాలు, విశేష మంత్రి సంపుటిత విధానంగా శ్రీ మార్య శ్రీ సూర్య నమస్కారాలు, మహామంగళహారతి, ప్రదోష పూజలు, సామూహిక లలిత సహస్రనామార్చన, జపాలు, పారాయణాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎడవల్లి కార్తికేయ శర్మ మాట్లాడుతూ పార్థివలింగార్చన పూర్వక అరుణ మంత్ర సంపుటిత విశేష సూర్య నమస్కార మహోత్సవమును నిర్వహించడం జరిగింది. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు చేసుకునేది షష్ఠి పూర్తి. ప్రతి ఒక్కరికి మృత్యువు 60వ ఏట ఉగ్రరథుడు అనే పేరుతో, 70వ ఏట భీమరథుడు అనే పేరుతో, 80వ ఏట విజయరథుడు అనే పేరుతో ఎదురు చూస్తుంటారు. ఆరోగ్య సమస్యలను తట్టుకోవడానికి చేసే అశాంతి ప్రక్రియలు ఈ పూజలు. శనిగ్రహం మానవుని అమ్మకాలంలో ఇన్మ రాశిలోనికి 30 సంవత్సరాలకు ఒకసారి చేరుకుంటాడు. ఇలా 2 సార్ల తర్వాత 3వసారి మళ్ళీ జన్మంలోకి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. కావున 3వసారి ఏలినాటి శని బాధలు తట్టుకోవడం కోసం ఈ విశేష కార్యక్రమాలు దోహదం చేస్తాయి.
उपदिष्टादुपादधात् एवाहिते भाहि ततो देववदश्चात् पितरः श्री गुरुभ्यो नमः। गुरुडे सूर्य आदित्यो भगवत सेवा समाज श्री కోదండరామాలయం సంజీవనగర దేవస్థానంలో అద్భుతమైనటువంటి వైదిక క్రతువులు వైదిక కార్యక్రమాలన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక స్మృతులు గ్రంథాలను అనుసరించి నిన్నటి నుంచి అనేక వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం సౌరయాగంగా ఈరోజు రెండవ రోజున ఒంటికాలు మీద సూర్య నమస్కారాలు సూర్య యంత్రాన్ని అంతా కూడా వేసి ఆ సూర్య యంత్ర పూజ చేసి విశేషంగా సూర్యశాల గ్రామానికి ఎర్రచందనం తర్వాత పచ్చకర్పూరం ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వామికి నివేదన చేసి అభిషేకించి అటువంటి సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒంటికాల మీద ఆచరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి శ్రీ రవిశాస్త్రి గారు ఒంటికాల మీద సూర్య నమస్కారాలు సుమారుగా 3.5 గంట సేపు కూడా ఆచరించడం జరుగుతుందన్నమాట. ఇది ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా సూర్య యంత్రం కానీ ఆ సూర్య పూజా విధానం కానీ ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలు రెండో రోజు ఉదయం అయిపోయిన తర్వాత భక్తులకందరికీ కూడా తీర్థ ప్రసాదాలు సూర్యానుగ్రహం కోసమే అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే రోజు సాయంకాలం అంటే శనివారం సాయంకాలం స్వామివారికి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం చాలా విశేషంగా భక్తి ప్రపత్తులతో ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా సాయంకాలం తప్పక రామాలయానికి విచ్చేసి సాయంత్రం జరిగేటువంటి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. అట్లే 31/5/2026 ఆదివారం చివరి రోజు విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం అరుణ హోమం, ఆయుష్య హోమం, మహామృత్యుంజయ పాశుపత యజ్ఞ కార్యక్రమాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా రేపటి రోజున ఆ కార్యక్రమాలకు కూడా విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాటితో పాటుగా 60 సంవత్సరాలు ఉగ్రరథం, 70 సంవత్సరాలు భీమరథం, 80 సంవత్సరాలు సహస్ర చంద్రదర్శన శాంతి మూలమంత్ర హోమాలు కూడా రేపు జరుగుతాయి. వాటి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరిగి 25 హోమగుండాల్లో కూడా పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 400 కలశాల్లో నీళ్లు ఉద్వాసన చేసి ఆ కలశ జలాలు జల్లెడ పెట్టి దంపతులకందరికీ కూడా అవబృధ స్నానము అనేటువంటి జల్లెడ స్నానాన్ని ఆచరించడం జరుగుతుంది. అది ఆచరించిన తర్వాత నూతన వస్త్రాలు ధరించినటువంటి దంపతులందరూ వచ్చిన తర్వాత వారికి హోమరక్ష, తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు ఇవన్నీ కూడా చక్కగా సమర్పించి వారికి యజ్ఞ ప్రసాదాన్ని చక్కగా రేపటి రోజున అనుగ్రహించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ భక్తాదులంతా కూడా లోకక్షేమం కోసమై ముఖ్యంగా రోహిణి కార్తెలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది, సూర్యారాధన సౌరయాగం జరగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. నాంద్యాలలో రాత్రిపూటలో వాహనాలు నడపాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాల ఎల్ఈడి లైట్ల వల్ల కళ్ళు కనిపించక ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాహనాలు ఎల్ఈడి లైట్లతో వస్తున్నాయి. గతంలో వాహనాల హెడ్లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్లు ఉండేవి. ఇప్పుడు ఆ జాడ లేకుండా పోయింది. అసలు ఆ నిబంధన ఉందో
తీసేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీఓ పర్యవేక్షణ కూడా దీనిపై కరువైంది. ఎల్ఈడి లైట్లతో ఎదురు వాహనాలకు కళ్ళు మసకబారి ఏమీ కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఎల్ఈడి బల్బులను వాడే కంపెనీల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా విషయంపై చర్యలు తీసుకొని కనీసం హెడ్లైట్లకు సగం వరకు అయినా బ్లాక్ స్టిక్కర్లు కానీ బ్లాక్ పెయింట్ కానీ వేయించే విధంగా నిబంధనలు రూపొందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పాల్గొని పొగాకు మరియు సిగరెట్ వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పొగాకు దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పుడు పొగాకు తాగనని ఏ విధమైన పొగాకు ఉత్పత్తులను సేవించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులను పరిచయస్తులను పొగ తాగకుండా పొగాకు ఉత్పత్తులను వాడకుండా ప్రోత్సహిస్తానని నా సహోద్యోగులను కూడా ఇందుకు ప్రేరేపిస్తానని ప్రమాణం చేస్తున్నాము. ముఖ్యంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం తరఫున 31/5/2025 అంటే రేపు ఈ రోజు దినమని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా సిగరెట్ డబ్బా మీదనే ఉంటుంది, హానికరమని రాసింటారు. ఆ హానికరాన్ని మర్చిపోయి తాగుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల నికోటిన్ అనేటువంటి కార్యక్రమంతో ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సిగరెట్ కానీ పొగాకు కానీ మానుకోవాలని చెప్పేసి అన్ని తెలిసినా కూడా, నికోటిన్ ఉందని తెలిసినా కూడా సిగరెట్ తాగుతున్నారు. కాబట్టి సిగరెట్ తాగకుండా ముఖ్యంగా యువకులు బాగుండాలంటే పొగాకు యొక్క జోలి పోకుండా ఉంటే ఈ యొక్క కార్యక్రమాలు బాగుంటాయని మన హాస్పిటల్ తరఫున మరి అందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే. నమస్కారం అండి. మేము ఈగల్ టీం తరఫున ఈ పొగాకు ఉత్పత్తుల గురించి ఈగల్ ఐజీ గారు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని అన్ని విద్యా సంస్థల్లో 100 మీటర్ల లోపు ఎవరైనా పొగాకు ఉత్పత్తులు అమ్మితే వాటిని చట్ట ప్రకారం సీజ్ చేసి వాటికి శిక్షలు కూడా మా సార్ వేస్తున్నాడు. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కంటిన్యూగా కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఎండలు విపరీతంగా, ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు, చిరుజల్లులు కురవడంతో చల్లని గాలులు ఆహ్లాదిస్తున్న ప్రజానికం. ఎంతోమంది బాలికల భవిష్యత్తుకు పాఠాలు చెప్పి మార్గదర్శకురాలుగా నిలిచిన మహిళా లెక్చరర్. రాజకీయ ఒత్తిడికి బలి కాలేజీ గేటు వద్ద కన్నీరు పర్యటమైన మహిళా లెక్చరర్. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన అధికారులు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో భక్తి శ్రద్ధలతో నరదృష్టి, షష్ఠిపూర్తి, ఆరోగ్య సమస్యలను దూరం చేసే అశాంతి ప్రక్రియలు, సూర్య నమస్కార శాంతి హోమాలు నిర్వహించిన శ్రీ కార్తికేయ శర్మ. నంద్యాలలో స్టిక్కర్ లేకుండా ఎల్ఈడి లైట్లతో తిరుగుతున్న వాహనాలు. ఎల్ఈడి లైట్లతో వాహనాలు యథేచ్ఛగా ప్రయాణం, నరకంగా మారిన రాత్రి ప్రయాణం. నంద్యాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రజలలో చైతన్యం కల్పించడానికి అవగాహన ర్యాలీ ప్రారంభించిన డిఎంహెచ్ఓ వెంకటరమణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.